హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా. సో నేనైతే సింపుల్గానే చేసుకుంటానండి. లలిత సహస్రం నామం చదువుకోవటం అండ్ ఏదైనా ఒక నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటాను. తర్వాత ఈవినింగ్ ఒక పూట భోజనం చేయటం అలవాటు. సో ఒక పూట ఏదైనా ఫ్రూట్స్ పళ్ళు అట్లాంటివి తీసుకోవడం అలవాటు అనమాట. సో నేనైతే సింపుల్గానే చేసుకుంటాను అలాగా. మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? టైం 11 అవుతుంది. నా పని అంతా అయిపోయింది. ఇల్లంతా క్లీన్. అయితే మీ అందరికీ ఒకటి చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నిన్న మజ్జిగ చేశాను అనమాట. మజ్జిగ చేస్తే ఫెర్టిలైజర్ చేద్దాం అనేసి సో అందులో బెల్లం వేసి ఫెర్టిలైజర్ చేశాను. కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. కొంచెం గిన్నెలు మాత్రమే ఉన్నాయి. రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ చేశాను కదా, చాయ్ పెట్టుకున్నాను నేను తాగుదామని. సో ఈ లోపల గుర్తొచ్చింది, లిక్విడ్ ఫెర్టిలైజరు మనం చేసుకుని ఇంట్లో చక్కగా ఈజీగా మా మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట. సో అక్కడ బకెట్ కనబడుతుంది చూడండి, అందులో మజ్జిగ అండ్ బెల్లం కలిపేసి పెట్టాను అన్నమాట. సో అందులో ఈ మబ్బి చూడండి ఎలా తవ్వేసి, సో అందులో బెల్లం మజ్జిగ కలిపి పెట్టాను కదా. ఒక 3 days ఉంచిన తర్వాత మళ్ళీ మనం మొక్కలకి చక్కగా డైల్యూట్ చేసేసి, నేను డ్రమ్ ఉంది కదా నా దగ్గర, ఆ డ్రమ్ముతో 2 డ్రమ్ముల నీళ్ళు అంటే ఫుల్గా నా మొక్కలన్నిటికీ వచ్చేస్తాయి అనమాట. సో ఫుల్గా 2 డ్రమ్ముల నీళ్ళు మొక్కలన్నిటికీ ఆ బకెట్లో ఉన్న 1/2 bucket ఫెర్టిలైజరు డైల్యూట్ చేసేస్తే సరిపోతుంది. కుక్కబాబు చూడండి, ఇడ్లీ తినలేదు, సగమే తిన్నాడు. వాడి ఫుడ్ అనమాట ఇది. రకరకాలు పడుకున్నాడు మూలదిగోండి. సో ఫెర్టిలైజర్ ఇస్తే బాగుంటుంది, అందుకని లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ బాస్కెట్స్ అన్నీ చూడండి, నేను అలా చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్లు అవి ఇస్తూ ఇంత బాగా గ్రో అవుతున్నాయి అన్నమాట. మీ అందరికీ తెలుసు, మీ అందరితో షేర్ చేసుకుంటూ ఒక వీడియో చేశాను. రైనీ సీజన్ కన్నా ముందు ఈ కటింగ్స్ అన్నీ పెట్టానన్నమాట. చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అందులోనూ కొంచెం ఈసారి ఏం చేశానంటే కొంచెం కోకోపీట్ ఎక్కువ మిక్స్ చేసి వేసాను అనమాట మట్టిలో. ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి మంచి పోరస్గా నీళ్లు డ్రైన్ అయిపోయేలా ఉండాలి కాబట్టి నేను కోకోపీట్ యాడ్ చేశాను అనమాట ఈసారి. సో చాలా మంచి గ్రోత్ కనబడుతున్నాయి ఈ బాస్కెట్స్లో. అసలు సమ్మర్లో అయితే మొత్తం అన్నీ బర్న్ అయిపోయినాయి అనమాట. స్ట్రింగ్స్ ఇలా నేలకి తాకేంత పెద్దగా ఎలాడి పెరిగిపోయినాయి అనమాట. అప్పుడు ఈ సమ్మర్లో పాడైపోయిన మళ్ళీ ఆ కటింగ్స్ అన్నీ, ఆ స్ట్రింగ్స్ అన్నీ కట్ చేసేసి కటింగ్స్ నేను మళ్ళీ రైనీ సీజన్ కన్నా ముందు పెట్టాను. ఇప్పుడైతే ఆల్రెడీ సగం లెంత్ వరకు ఎదిగిపోయినాయి, అంటే కిందకి వేలాడుతున్నాయి. చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. సో ఇలా మనం డిఏపి అనగా లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఇంట్లో చేసుకున్నవి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లాంటివి మనం ఇచ్చుకుంటే కనుక మంచి గ్రోత్ రిజల్ట్ కనబడుతుంది అనమాట. దివాళీ క్లీనింగ్లో కార్పెట్లు అవి కూడా క్లీన్ చేస్తూ ఉంటాను కదా. సో క్లీన్ చేసిన తర్వాత మేడపైన ఆరేద్దామని పైకి వెళ్తే కూడా వచ్చేసాడు. మళ్ళీ దిగటానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట వాడికి. సో నెమ్మదిగా దిగుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే తిరుగుతూ ఉంటాడు నా కుక్కబాబు. అది కూడా చూడండి, కూడా మేడపైకి వెళ్తుంటే మేడపైకి కూడా వచ్చేస్తున్నాడు. దివాళీకి వార్డ్రోబ్స్ అన్నీ డీక్లటరింగ్ చేస్తాను. అయితే ఇంట్లో 5 వార్డ్రోబ్లు ఉన్నాయి. 5 వార్డ్రోబ్స్లో మనిషికి ఒకటి అన్నట్టు, మా నలుగురికి ఒకటి మాత్రం హాఫ్ నా చీరలు అన్నీ అండ్ హాఫ్ ఒకటి బెడ్షీట్స్, టవల్స్ ఇట్లాంటివన్నీ పెడుతుంటాను అనమాట. మిస్లీనియస్గా ఉంటాయి, కొన్ని క్లాత్స్ అవి ఉంటాయి కదా. సో అట్లాంటివన్నీ పెడుతుంటాను. అయితే డీక్లటరింగ్ అయితే ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటారేమో,
అసలు మనకి ఏమేం బట్టలు కొంటున్నాం, మనకి అవి వస్తున్నాయా లేదా, మన శరీరం అసలు ఎట్లుంది అని అన్నది మన బట్టల్ని బట్టి తెలిసిపోతుందన్నమాట. సో దానివల్ల మనం మోటివేట్ అవుతూ ఉంటాం అనమాట. సో దాని గురించి డీక్లటరింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. దానివల్ల మోటివేట్ అయ్యి ఇట్లాంటి బట్టలు కొనకూడదు, ఇట్లాంటి బట్టలు కొనాలి, లేకపోతే మనకి అవసరమైనవి మాత్రమే కొనుక్కోవాలి, అనవసరంగా ఊరికే కొనకూడదు, ఇట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ మనకి యూజ్ కాకపోతే కనుక ఎవరికైనా యూజ్ అయ్యేవి మనం ఇచ్చేయచ్చు కదా. సో నేను చాలా మట్టుకి డీక్లటరింగ్ చేసిన తర్వాత మా పనమ్మాయి కొంచెం స్లమ్స్లో ఉన్న ఏరియాలో దగ్గరలో ఉంటుందన్నమాట. సో స్లమ్స్లో వాళ్ళకి ఎవరికైనా అవసరం అయితే వాళ్ళు తీసుకుంటారనమాట. సో మా పన్నమ్మాయికి ఇచ్చేస్తూ ఉంటాను, తను తీసుకెళ్ళి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తుందనమాట. సో ఇలా డీక్లటరింగ్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటానన్నమాట నేను. అయితే ఈసారి నేను ఆర్గనైజర్స్ అమెజాన్లో తెప్పించానమాట. ప్యాక్ ఆఫ్ 6 అనమాట ఇవి. చింటూ రూమ్కి మాత్రమే తెప్పించాను, ఎందుకంటే వాడి రూమ్లో కొంచెం బట్టలు క్లట్టర్గా ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసేసి పెట్టేశాడు. టీషర్ట్స్ అయితే చాలా మట్టుకు తీసేయాల్సినవి చాలా తీసేసాను అనమాట, పాతవైపోయినాయి అవన్నీ. ఉదయపూర్లో ఉన్నాడు కాబట్టి సో వాడికి పెద్దగా అవసరం లేనివన్నీ కూడా, అవసరమైనవన్నీ పట్టుకెళ్ళిపోయాడు, అవసరం లేనివన్నీ ఉంచేశాడనమాట. సో అట్లాంటివన్నీ కూడా, అందులో కూడా అక్కర్లేనివి మనకు తెలుస్తూ ఉంటాయి కదా, పిల్లలు వేసుకునేది వేసుకుంది. సో అట్లాంటివన్నీ కూడా నేను ఒకటొకటి ఆర్గనైజ్ చేస్తూ వాడికి అక్కర్లేని వల్ల పక్కకు తీసేస్తూ మొత్తం మీద ఈ ఆర్గనైజర్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇట్లా అరేంజ్ చేశాను అనమాట. ఓపిక ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు. ఆర్గనైజర్స్ కూడా చాలా రకాలుగా ఈ రోజుల్లో చేస్తున్నారు చాలామంది, వీడియోస్ చాలా రకాల వీడియోలు వస్తుంటాయి. సో ఓపిక ఉంటే చేసుకోవడం, లేకపోతే పర్చేజ్ చేసుకోవడం. నేనైతే 6 ప్యాక్ కొన్నాను అనమాట, 6 ప్యాక్. సో వాడికి అల్మరీలో పడుతున్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకున్నాను. చాలా బాగా కరెక్ట్గా తగ్గట్టుగా వచ్చినాయి అనమాట. అంటే మనం సైజ్ చూసుకునే కొనుక్కోవచ్చు, ముందే ఆల్రెడీ అందులో సైజు ఉంటుంది కదా, మన సైజు తగిన సైజు తీసుకుని మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా ఫోల్డ్ చేస్తుంటే టీషర్టు కరెక్ట్గా పట్టేలాగా ఉందన్నమాట, సైజు కూడాను చాలా బాగుంది. సో నేను డెనిమ్స్ అన్నీ, ఒక దాంట్లో ప్యాంట్స్ అన్నీ, ఒక దాంట్లో టీషర్ట్స్ అన్నీ, ఒక దాంట్లో షర్ట్స్, ఫ్లోరల్ షర్ట్స్, ఒక దాంట్లో ఫార్మల్ షర్ట్స్ అట్లా పెట్టాను అనమాట. ఇంకొకటి రెగ్యులర్గా డైలీగా వేసుకునే ట్రౌజర్స్ అట్లాంటివి పెట్టానన్నమాట. సో మొత్తం అంతా క్లీన్గా సర్దేసిన తర్వాత, మొత్తం నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంది. ఫైనల్లీ అయిపోయింది, సర్దేశాను మొత్తం అంతా. ఈ పక్కనేమో లేబుల్స్తో సహా పెట్టానన్నమాట. ఈ ఎథనిక్ వేరు కిందన ఒక కర్టెన్స్ ఉంటాయి ఎక్స్ట్రా, సో ర్యాక్ ఖాళీ ఉంది కదా అని. అండ్ బ్లాంకెట్ ఇవన్నీ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇలా సర్దానమాట మొత్తం. కిచెన్లో మొత్తం పొడులు, ధనియాల పొడి అట్లాంటివన్నీ కూడా అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వుల కారం, ధనియాల కారం, కారపొడి అన్నీ చేసుకుంటాం కదా, ఇలా లిస్ట్ చేసి పెట్టుకుంటాను. బాటిల్స్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట, వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఈరోజు చేయాలి. ఇదిగో కందిపొడి, కారపొడి ఇవన్నీ కూడా బాటిల్స్ అన్నీ ఖతం అయిపోయినాయి, చేయాలన్నమాట. రసం పొడి, సాంబార్ పొడి కూడా చేసుకుంటాను నేను. ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి ప్యాకెట్ తెప్పించేస్తాను అనమాట. సో సాంబార్ పొడి ఇవన్నీ కూడా, గరం మసాలా ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా అయిపోయి వచ్చినది, కొంచెం కొంచెమే ఉన్నాయి. సో ఫ్రెండ్ పెట్టుకున్నాయన్నీ. ధనియాల పొడి అయితే ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను, అది లేకుండా పని జరగదు. సో ఇవో గరం మసాలా ఇవన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇదిగో గరం మసాలా అయిపోయింది. సో ఇవన్నీ చేసుకోవాలి. సో చేస్తూ చేస్తూ మీకు కూడా వీడియో పోస్ట్ చేద్దాం అనేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట. కిచెన్లో పనులు తొందరగా అవ్వాలన్నా, లేకపోతే కొంచెం టేస్టీగా ఉండాలి అన్నా కానీ, మన మీల్ మన ప్లేట్లోకి నీట్గా అన్నీ అందేలా ఉండాలన్నా కానీ మనం ముందే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. నేను దీన్ని చాలా బాగా పాటిస్తూ ఉంటానన్నమాట. సో దానివల్లనే కొంచెం చాలా ఫాస్ట్గా వంట చేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఊరికే శ్రమ పడిపోతూ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట.
ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నవరాత్రుల టైంలో మనం టిఫిన్లు అట్లాంటివి కూడా ఎక్కువ తీసుకుంటారు చాలామంది. అంటే ఒక ఒంటి పూట భోజనం చేసిన వాళ్ళు ఇంకొక పూట టిఫిన్ తింటారు. సో మామూలుగా కూడా మన బ్రేక్ఫాస్ట్లో ఇవి కూడా ఎట్లుంటాయి, ఇడ్లీ, దోశ అండ్ ఉప్మా ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇట్లాంటి వాటిల్లో ఈవెన్ మనం పరాటా చేసుకున్నా కానీ పరాటా లోపల ఫోల్డ్ చేసుకునే లోపల ఈ కొంచెం ఇట్లాంటి పొడులన్నీ కూడా మనం ధనియాల పొడి, కారపొడి, ధనియాల కారం, నల్ల కారం ఇట్లా బోల్డ్ రకాల పేర్లు ఉన్నాయి, బోల్డ్ రకాలు చేసుకుంటారు. నువ్వుల పొడి, కంది పొడి ఇట్లాంటి పొడులన్నీ కూడా మనం వేసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని చపాతీలా ఒత్తేసుకున్న తర్వాత కాల్చుకొని తింటే ఏమీ అక్కర్లేదు. మనం ఏం నంచుకోకుండా తినేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. సో నేను ఇట్లాంటివన్నీ కూడా చాలా ఈజీగా చేసుకుని పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. దానివల్ల ఊరికి హైరాణ పడిపోవాల్సిన అవసరం లేకుండా కిచెన్లో పని చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయన్నమాట. సో నేను ధనియాల కారం చేసుకున్నాను, అంటే నల్ల కారం అని కూడా చాలామంది అంటూ ఉంటారు. అండ్ కారపొడి, కరివేపాకు కారపొడి చాలా మంచిదంటే చాలా మంచిది. అసలు రోజు ఒక ముద్దలో వేడి అన్నంలో లేకపోతే ఒక బయట తినేటప్పుడు చపాతీ ముందు అది ఒత్తుకుని తింటే కనుక చాలా మంచిదనమాట. కరివేపాకు కారపొడి చాలా మంచిది. మీరందరూ కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. రెసిపీ అయితే నేను డీటెయిల్ రెసిపీ అయితే ఏం చెప్పట్లేదు, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాగా చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో నేనైతే ఖచ్చితంగా చేసుకుని పెట్టుకొని ఉంచుకోవటం అలవాటు. నల్లకారం మాత్రం కొంచెం, అంటే ధనియాల కారం మాత్రం కొంచెం తక్కువ చేసుకుంటాను, ఎందుకంటే అది ఫ్లేవర్ పోతుందనమాట. సో మిగతావన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేసుకుంటాను. నువ్వుల పొడి అయితే ఎక్కువ చేసుకుంటాను, ఎందుకంటే మనం వేపుళ్ళు అవి ఎక్కువ చేసుకుంటాం కదా, ఆ వేపుల్లో పైన స్ప్రెడ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే నువ్వుల పొడి లాస్ట్లో దింపేసే ముందు ఒక స్పూన్ కానీ ఒక 2 స్పూన్లు కానీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుంటాం, బీన్స్ ఫ్రై చేసుకుంటాం, క్యారెట్ బంగాళదుంప ఫ్రై చేసుకుంటాం, క్యాబేజీ ఫ్రై చేసుకుంటాం. ఇట్లాంటి వాటిలో మనం ఒక స్పూను నువ్వుల కారం పైన చల్లండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఎట్లానే ఉంటాయి, కాల్షియం ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో, తినాలి అంటారు. కాబట్టి నేను ఇట్లాంటివన్నీ కూడా చేసి పెట్టుకోవడం అలవాటు అనమాట. నేను పల్లీలు పొడి కూడా చేసుకున్నాను. పల్లీలు అంటే వేరుశనగ పప్పు పొడి అనమాట. ఇడ్లీ పైన అది వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. సో దోశల మీదకి మనం ఆనియన్ దోశ వేసుకుంటాం. ఆనియన్ దోశలో పైన ఆనియన్స్ చిలకరించేసిన తర్వాత ఈ పొడి కొంచెం వేసి చక్కగా నూనె దట్టించి రోస్ట్గా కాల్చుకుంటే గీ రోస్ట్ దోశలా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇట్లాంటి పొడులన్నీ కూడా చేసి పెట్టుకోవడం బాగా అలవాటు అనమాట నాకు. ఒకటి ఈజీగాను ఉంటుంది, ఇంకొకటి చాలా టేస్టీగా ఫుడ్ మనం అవతల వాళ్ళకి ఇచ్చామన్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో కష్టంగా ఉన్నా కానీ ఒకేసారి అన్నీ చేసేసుకోవడం అలవాటు అనమాట నాకు. అంటే ఒకే రోజు పెట్టుకుంటాను ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఇంకా మిగతా గరం మసాలా ఇట్లాంటివన్నీ కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు, బట్ గరం మసాలాకి కొన్ని సామాన్లు అవసరమై ఉండి సో అది బయటికి వెళ్ళి తీసుకురావాలన్నమాట. మిగతా అన్నీ కూడా పెప్పర్ పొడి, ధనియాల పొడి ఆల్రెడీ చేసుకుంటూనే ఉంటాను ఎప్పుడు కూడాను. జీలకర్ర, ఫ్రై చేసిన జీలకర్ర పొడి ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివన్నీ ఒకేసారి చేసుకుంటే ఏమవుతుందంటే కిచెన్లో చిందరవంద అయిపోయినా కానీ ఒకేసారి సర్దేసుకోవచ్చు, తర్వాత బాగుంటుందన్నమాట. చాలా మెంటలీ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఎంతసేపు ఇది చేయండి అది చేయండి, గార్డెనింగ్లో ఇవి, కిచెన్లో ఇవి చేయండి అని అనుకుంటూ టైం సేవ్ చేయండి అంటూ చాలా టిప్స్ ట్రిక్స్ షేర్ చేస్తున్నాను. బట్ ఆ ఫ్రీ టైంని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఫ్రీ టైంని ఇలా ఎంజాయ్ చేయాలి, మీకంటూ కొంచెం టైంని స్పెండ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మెంటలీ చాలా రిలాక్స్డ్గా ఉంటారు, ఎక్కువ పని చేయగలుగుతారు, బట్ స్ట్రెస్ ఫీల్ అవ్వరు అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.